ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డిలైట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కామన్గా చేసుకునే పప్పు చకోడీలు చూపించబోతున్నాను. ఇలా మనం ఇంట్లోనే బయట కన్నా టేస్టీగా చేసుకోవచ్చు, క్రంచీగా చేసుకోవచ్చు. వీడియో చూసి ఇంత సింపుల్ ప్రాసెస్ అని మీరు డెఫినెట్గా అనిపిస్తుంది. క్రంచీగా కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు పచ్చెనగపప్పును తీసుకొని 1-2 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 2 అవర్స్ పక్కన పెట్టి తీసుకున్నాను. చూడండి, పప్పు బాగా నానిపోయింది. నానిపోయిన పప్పును వాటర్ వంపేసి ఏదైనా ఒక క్లాత్ మీద పోసుకొని తడి పోయేలాగా డ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ డ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండిని 1/2 కప్పు మైదా పిండిని కలుపుకోవాలి. ఇలా మనం బియ్యం పిండి 1 కప్పులోకి 1/2 కప్పు మైదా పిండిని కలుపుకోవడం వల్ల చకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి. కావాలంటే మీరు మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. సో ఇలా బియ్యం పిండి మైదా పిండి ఎంత అయితే తీసుకున్నామో దానికి సమానంగా వాటర్ని వేడి చేసుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలోకి 1.5 కప్పు వాటర్ని తీసుకోవాలి. అందులోనే రుచికి సరిపడ్డ ఉప్పుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కలర్ కోసం బయట కొన్న చకోడీలాగా కనిపించాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, స్కిప్ చేయొచ్చు, నేను వేసుకోలేదు. చూడండి, ఇలా నీరు ఎప్పుడైతే మరుగుతుందో అప్పుడు మనం కలుపుకున్న బియ్యం పిండిని మైదా పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఒక చేత్తో పిండిని వేసుకుంటూ మరో చేత్తో కలుపుకుంటూ తీసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్న పిండిని పిండి గోరువెచ్చగా అయినప్పుడు తీసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం అందులో ఎక్స్ట్రాగా వాటర్ని వేయ అవసరం లేదు. కావాలంటే మీరు పిండి తిక్కుగా ఉంది అంటే కొంచెం వాటర్ని చిలకరించుకోండి. మనకి ఈ పిండి గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలిపాక ఈ పిండిని మూత పెట్టుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ చకోడీలాగా చుట్టుకోవాలి. పిండి తడి ఆరకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చెక్క మీద పెట్టి రోల్ చేసుకోవాలి. ఇలా తిక్కుగా రోల్ చేసుకుంటే శనగపప్పు బాగా పడుతుంది. ఇలా రోల్ చేసుకోవాలి. మనం చకోడీలు సైజుని బట్టి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకుని శనగపప్పుని తీసుకొని చిన్నగా పిండిని రోల్ చేసుకోవాలి. 2 చివర్లన కలిసేలాగా రింగుని చుట్టుకోవాలి. 2 చివర్లన ఇలా కలిపి ఇలా రింగు లాగా చుట్టుకోవాలి. చివర్లన ఇలా కలిపామంటే మంచిగా రింగు షేప్ వస్తుంది. చూడండి, ఇలాగే అన్ని చకోడీలని చుట్టుకోవాలి. అయితే మెయిన్గా ఈ రింగు చుట్టుకునేటప్పుడు ముందుగానే పప్పును అతికించకూడదు. రింగు చుట్టాక అతికిస్తే మంచి రింగు షేప్ వస్తుంది. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని డ్రై ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పోసుకొని అందులో పిండి ముద్ద వేస్తే ఆయిల్ బాగా వేడి అయ్యి ఉండాలి. ఇందులోనే సరిపడ్డ చకోడీలని తీసుకోవాలి. ఎమ్మటనే కలపకూడదు. కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బయట కాలి లోపల ఉడకకుండా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది పిండి. సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ తడిగా ఉంటే మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవటం వల్ల ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల చల్లారాక కరకరలాడుతుంది. మనం స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలాగే మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా చకోడీలు తయారైపోయాయి. మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.